అనిపించింది మూవీ? బాగుంది, చాలా బాగుంది, ఎలా అనిపించింది? చాలా బాగుంది, సూపర్ అమేజింగ్, అస్సలు బోర్ కొట్టలేదు. ఏది బాగా నచ్చిందంటే ఏం చెప్తారు మూవీ మొత్తంలో? ఎవ్రీథింగ్, బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ బాగుంది, యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. నచ్చినాయి కానీ ఇది ఇంకా బాగా నచ్చింది. అది ఎక్కువ టైం ఉందని అబ్బా అంటే మనం కూర్చోబెట్టేసాడు 4 గంటలు, బయట కూర్చొని చూసుకుంటే 3 hours 40 minutes ఉంది. పిల్లలు చూడలేకపోతున్నారు కదా, ఏమని కొంచెం బాధ. పిల్లలు చూసే సినిమా కాదు ఇది. మన భారతీయం అంటే ఏంది, రేపు ఫ్యూచర్ ఏంది, పిల్లలకు ఇప్పుడు యూత్ కి. మాకు హిందూజం గురించి మాకు పెద్దలు చెప్పలే, ఇప్పుడున్న పిల్లలకు హిందూజం గురించి బాగా తెలిసిపోతుంది. చప్పట్లు కొడుతున్నారు, విజిల్లు కొడుతున్నారు. వాళ్ళమ్మ ఇది వరకు అది ఎందుకు కొడుతున్నారు, ఆ విజిల్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటలేదు, అంత తమాషగా పెద్దవాళ్ళేమో క్లాప్స్ కొడుతున్నారు. అదేం తప్పు సార్. వాస్తవాలే చూపించారు కదా మనకు. మనం అందరం అయితే న్యూస్ పేపర్ చూస్తాము, టీవీ చూస్తాము, న్యూస్ చూస్తాం, అన్ని చూస్తాం కదా. జై భారత్ అంటే ఏం లేదు కదా, వాస్తవం చూపించారు. జై భారత్ అంటే బీజేపీ సార్. మన దేశం, మన కంట్రీ, మన కంట్రీ ఇంత గొప్పగా ఉన్నప్పుడు మన కంట్రీని పొగడకూడదా? మై కంట్రీ ఇస్ గ్రేట్ అంటే తప్ప? లేదు. సెక్యులరిజం ని ఏమన్నా ట్రోల్ చేశారా మూవీలో? సెక్యులరిజం అంటే మనం అనుకుంటేనే సరిపోదు, అందరు అనుకుంటే అప్పుడు సెక్యులర్ అనేది అవుతుంది అనేది చూపించారు. మనం ఒక్కరు ఏదో హిందూస్ అనుకుంటే అట్లా కాదు కదా. मूवी के लिए वेट कर रहे हैं, मूवी हमने देखा नहीं है अभी तक, गए थे, हमने लगा हम लेट हो गए बट डिले हो गया मूवी 1 घंटा. No, only Hindi. I don't know Telugu. I'm from Odisha. I'm staying here from last 7 years and we are just waiting for Dhurandhar 2 with full craze technically. ఫ్యాబులస్ మూవీ. సో చాలా చాలా బాగుంది. ఎథిక్స్ కానీ మన ఇండియన్స్ ఏదో మాట్లాడాల్సి, ఇప్పుడు భగవద్గీత ఇంట్రడ్యూస్ చేశారు కదా, వై ఇస్ ఇట్ అనేది, అండ్ బలిదాన్ పరమో ధర్మ అనే ఒకటి వర్స్ తోటి స్టార్ట్ అయింది మూవీ. సో ఇట్ వాస్ ఫ్యాబులస్. అండ్ యునో లైక్ వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ఇట్ టు బి లైక్ ట్రూ టు అవర్ లైక్ ఎథ్నిసిటీస్. ఎవరికైనా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఒక పగ ప్రతీకారం తెచ్చుకుంటారు, ఎందుకనేది క్లియర్ గా అర్థం అవ్వాలి. సో అది వైలెన్స్ అనేది కొంచెం ట్రిమ్ చేసి యంగ్ ఇండియన్ జనరేషన్ కంపల్సరీ చూపించాలి. ఎందుకంటే నోట్స్ ఆపడం కానీ, లేకపోతే యూనో యూపీలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొత్త వాళ్ళు రావడం కానీ, రామ్ జన్మభూమి ఇది అవ్వడం, కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉన్నా కూడా రియాలిటీ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి ఇట్స్ వెరీ మచ్ దే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ ఇండియన్ ఎస్పెషల్లీ హిందూస్ చూడాల్సిన మూవీ అనేది. హిందూ ముస్లిం అని చెప్పనండి, యూనో ఇట్స్ లైక్ నాట్ ఎ కాస్టెస్ మూవీ, అదైతే చెప్పగలను. వాచ్ ఇట్ విత్ ద ఫీలింగ్ దట్ as to why is a person becoming violent. If he is becoming violent or if he is having a war within himself, ఆయన వార్ అవుతూ కూడా బయటకు కూడా చేశాడు ఒక పర్పస్ కోసం అని. ఒక గోల్ ఇస్తే ఒక మనిషికి ఎలా దాన్ని సాధించాలి అనేది కొంచెం పేట్రియాటిజం యాడ్ చేసి చూపించారు. సో ఇట్స్ ఫ్యాబులస్. అండ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ చూడాలి అవన్నీ నేను సజెస్ట్ చేయను, కానీ మీకు చాలా చాలా వాటికి ఎందుకు రీజన్ అని తెలుసుకోవడానికి మాత్రం దిస్ ఇస్ అ ఫ్యాబులస్ ఛాన్స్. సో కిడ్స్ తోటి వెళ్ళి చూడమని చెప్పాను, నేను అదే చెప్పాను. అదర్వైజ్ ఫ్యాబులస్ టీమ్ అండ్ ఫ్యాబులస్ వర్క్. ఆదిత్య దార్ గారు, రణ్వీర్ సింగ్, ఆల్ టైమ్ ఫేవరెట్ మైండ్. చాలా మంచి మూవీ అండి. చాలా తెలుసుకుంటాము, ఒక స్పై ఎలా పనిచేస్తాడో, బిహైండ్ ద లైన్స్ మనకు తెలియని స్టోరీస్ చాలా ఉంటాయి. సో అవన్నీ ఒక్కొక్కటి డీటెయిల్ గా వీ కెన్ గెట్ టు నో వాళ్ళు ఎలా అసలు ఇన్ఫిల్ట్రేట్ అవుతారు పాకిస్తాన్లోకి, వేరే గ్యాంగ్స్ లోకి, వాళ్ళు ఎలా ఎమోషనలీ ఒక లైఫ్ ని ఎలా ఫేస్ చేస్తారు, ఒక ఫ్యామిలీని బిల్డ్ చేస్తారు అక్కడ. అండ్ దెన్ ఈవెన్చువల్లీ దే హ్యావ్ టు సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్ ఫర్ ద కంట్రీ. సో అలాంగ్ విత్ దెమ్ మనం కూడా ఒక రోలర్ కోస్టర్ లాగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎంపవర్ చేసే విధంగా ఉందా మూవీ? yes definitely. యాక్చువల్లీ ఇది చూస్తే మనకు కూడా అనిపిస్తుంది ద రీజన్స్, ద మెనీ థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్. మన గవర్నమెంట్ ఏదైతే చేసిందో ఇన్ ద మూవీ దే షో డిమానిటైజేషన్, సో వాటి రీజన్స్ మనకి తెలుస్తాయి, కి బ్యాక్ డ్రాప్ ఏంటి, ఎందుకు అవన్నీ చేశారు. మనకి ఇప్పుడు కరెంట్ మీడియా చూపిస్తుంది అవన్నీ మనకు అర్థం కావద్దు, మెనీ థింగ్స్ చాలా కవర్ అప్ అయిపోతుంటాయి. So there's lots of strategic things that are going on behind the scenes which the common man doesn't know. Yeah. ఈ మూవీని కొన్ని దేశాల్లో ఎస్పెషల్లీ అరబ్ దేశాల్లో బ్యాన్ చేశారు. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? I think everyone should know what is actually happening. Ki మీరు ఒక side of the story చూస్తేనే మీకు తెలియదు కదా, you should also know the both sides. So then everyone should be acknowledged of what is happening in the world. So yeah. Thank you so much. You talked about an Indian spy in Pakistan. నిజంగా చాలా worth it ఉండే మూవీ. You could say it's worth it, like worth all the 4 hours. క్యూకి ఈ 4 hours నే మొత్తం like you know it tells you the entire story chapters through. ఆ ఈ చాప్టర్ లోనే ఒక వేరే స్టోరీ తెలుస్తుండే.
ద షిఫ్ట్ ఇన్ చాప్టర్స్ అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్న. ఇట్ వాస్ వర్త్ ద 4 hours. నీకు అసలుకి 4 hours అనిపించినట్టు అట్లా ఏం అనిపించలే, చాలా తొందరగా వెళ్ళిపోయింది. అండ్ దాట్స్ హౌ ఇన్వెస్టెడ్ అండ్